అన్నమయ్య జిల్లా మదనపల్లి జిల్లాలో సంచలనం రేకెత్తించిన శేషాద్రి హత్య కేసులో 7 అరెస్ట్. ఈ నెల 25న మదనపల్లి ఆనపగుట్ట జిల్లాలో సంచలనం రేకెత్తించిన రామారావు కాలనీకి చెందిన పుంగనూరు శేషాద్రి అలియాస్ శేషు 32 సంవత్సరాలు దారుణ హత్య కేసులో నిందితుల్ని ఎట్టకేలకి పోలీసులు శుక్రవారం 7 అరెస్టు చేశారు. కుల సంఘాల నేతల మధ్య భూ కబ్జాలు, భూదందాలు, సెటిల్మెంట్లు, విచ్చలవిడిగా దాడులకి పాల్పడడం, కొట్టడం, కులాన్ని సంఘాలను అడ్డం పెట్టుకుని వేధింపులకి గురిచేయడం, అట్రాసిటీ కేసులు పెట్టడం వంటివి చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకి గురిచేస్తున్న కొందరిలో 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే పుంగనూరు శేషాద్రిని ప్రత్యర్థులు ఈ నెల 25న అతి దారుణంగా కత్తులు, కొడవళ్లతో హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో క్రైమ్ నెంబర్ 152/2024 కేసు నమోదు చేసిన మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, 2 టౌన్ సిఐ యువరాజు, 1 టౌన్ సిఐ పల్లి భాష, తాలూకా సిఐ శేఖర్, రూరల్ సర్కిల్ సిఐ సద్గురుడు, ఎస్ఐ వెంకట సుబ్బయ్య తదితరులు తమదైన స్టైల్లో కేసుని లోతుగా దర్యాప్తు చేసి రాబడిన పక్క సమాచారంతో నిందితుల్ని అరెస్టు చేసి ఇన్నోవా బైకులను, ఆటోలని సీజ్ చేసినట్లు చెప్పారు. మనకు మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 24, 25 గంటలకు శ్రీవారి కాలనీ జరిగింది. ఆ మర్డర్లో పుంగనూరు శేషాద్రి వ్యక్తిని చంపేయడం జరిగింది. అది మనం మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 152/2024 147, 148, SC/ST కేసు నమోదు చేయడం జరిగింది. కేసు అది SC/ST మనది కాబట్టి డిఎస్పీ నేనే ఎస్పీ గారు ఆదేశాల ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. మనకు ఆ మర్డర్లో పుంగనూరు శేషాద్రి ఎవరైతే ఉన్నారో అతనికి తర్వాత కొండపల్లి ఆనంద్ అని గొల్లపల్లి పుంగనూరు శేషాద్రి గతంలో రామారావు గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ తర్వాత మహేష్, మణికంఠ, శేఖర్, చరణ్ కుమార్, చంద్రశేఖర్ రెడ్డి, పట్టాభి అనిల్ ఖాన్ ఇంకా కొంతమంది బహుజన సేన పార్టీలో ఉండి మదనపల్లి టౌన్లో కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్స్ చేయడము, డిస్ప్యూటెడ్ ట్యాక్స్ సెటిల్ కావడము, తర్వాత ఈ సెటిల్మెంట్ చేసి వచ్చిన తర్వాత ఈ క్రమంలో వీళ్ళ మధ్య కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి. కొండపల్లి ఆనంద్కు ప్లస్ చనిపోయిన శేషాద్రికి ఒక 6 నెలల కిందట అతను బయటకు వచ్చేసి భీమసేన అనే పార్టీ ఒకటి పెట్టేసుకొని సొంతంగా రియల్ ఎస్టేట్స్, ల్యాండ్ సెటిల్మెంట్స్ ఏదో చేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో కొంతకాలం కింద రామారావు గారిలో అతను అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొంత ఫండ్స్ మొబైల్ చేసి ఆ విషయంలో కూడా ఆనందంతో హెచ్చరించడం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి పోవడం జరిగింది. తర్వాత ఈ మధ్యకాలంలో కొండపల్లి ఆనంద్ నాగరాజు అనే వ్యక్తిని పోలింగ్ కన్నా కొట్టడం కూడా జరిగింది. ఆ విషయాన్ని ఈ నాగరాజు శేషాద్రి చెప్పడం, శేషాద్రి ఫోన్లో వార్త చేయడం జరిగింది. ఈ మధ్య వీళ్ళిద్దరి మధ్య కూడా గవర్నర్లో దూషించుకోవడము, విభేదాలు పెరిగిపోవడము. 24వ తేదీ 24-26 వీళ్ళంతా 5 వ్యక్తులంతా ఆనంద్, మణికంఠ, చరణ్ కుమార్, రాజశేఖర్, నజీర్, తర్వాత చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళంతా 7 మంది అంతా కలిసి ఒక పథకం ప్రకారం ఒక మోటార్ సైకిల్లో, ఒక ఆటోలో వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి అక్కడ ఎవరు లేదని గమనించుకొని ఇంటిలోకి ప్రవేశించి ఇంటి యొక్క తలుపును రాజశేఖర్ మెయిన్ డోర్ హ్యామర్ సుత్తితో పగలగొట్టడం జరిగింది. తర్వాత అక్కడ లోపల ఉన్నటువంటి ఫ్యామిలీతోనే చెప్పబడినటువంటి శేషాద్రి వాళ్ళ భార్య ఆయన రెస్క్యూ చేసేందుకు ప్రయత్నం చేశారు. అయినా కూడా బెడ్రూమ్ డోరు ప్లస్ బాత్రూమ్ డోర్ పగలగొట్టి మాట్లాడాలని పైకి తీసుకుంటారు. టెరాస్ మీద మాట్లాడుతూ ఆనంద్ గారిని తలపైన నడవడం జరిగింది. చంపుతారని చెప్పేసి భార్య కూడా రెస్క్యూకి పోయింది, కానీ ఆమె కూడా తోసేశారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత అతను పైనుంచి ఇంట్లోకి బాత్రూంలోకి వెళ్ళిపోయారు. వీళ్ళంతా అతన్ని చేసి బాత్రూంలోకి వచ్చారు. బాత్రూంలో అతన్ని నరిగినారు. అక్కడి నుంచి హాల్లోకి తీసుకొచ్చేసి ఏడుని తెలిసి అతన్ని నరిగేసి చంపివేయడం జరిగింది. దానిపైన మనం మదనపల్లి పోలీస్ స్టేషన్ కేసు రిజిస్టర్ చేయడం. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మనకు వచ్చిన ఖచ్చితమైన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకు వచ్చిన సమాచారం మేరకు మదనపల్లి 2 టౌన్ ఎస్ఐ గారు,
తర్వాత వాళ్ళ ఎస్ఐస్ ఎదురు సుబ్బయ్య వినాయకుల్లా, తర్వాత మన వారి సిబ్బంది, తర్వాత వీళ్ళు మిగతా ఇన్స్పెక్టర్స్ వీళ్ళ సహకారంలో రాజశేఖర్ తర్వాత ఒలీబస్ వీళ్ళ సహకారంలో అబ్బాయిలంతా మనం అన్నమయ్య సర్కిల్ ఈరోజు 9:30 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అందరినీ విచారించి వారి కంప్రెషన్ కూడా మనం రికార్డ్ చేయడం జరిగింది. కంప్రెషన్లో ఏ విధంగా మర్డర్ చేశారో వాళ్ళ కంప్రెషన్ మేరకు నేరంలో ఉపయోగించినటువంటి ఒక ఇన్నోవా, తర్వాత ఒక ఆటో, ఒక మోటార్ సైకిల్, తర్వాత నేరంలో ఉపయోగించినటువంటి కత్తులు స్వాధీనం చేసుకోవడం. వాళ్ళు ఈరోజు మనం మెడికల్ టెస్ట్ అనే తర్వాత కోర్టు ఆర్డర్ పెట్టాం.